Okay, problem on Bayes theorem. So Bayes theorem is a problem using 3 boxes numbered 1, 2, 3 contains the balls as below. This table lo ichchinadu vidhanga balls unnai. Box 1 white balls, black balls, red balls. Okay, box 2 number of white, number of black, number of red. Box 3 4, 5, 3. So మన దగ్గర 3 boxes ఉన్నాయి. One box is randomly selected. 3 బాక్సులు ఉంటే ఒకటి తీస్తున్నాం మనం. అండ్ ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఇట్. అలా ఒక బాక్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత అందులో నుండి ఒక బాల్ని తీస్తున్నాం. ఇఫ్ ద బాల్ ఈజ్ రెడ్, అలా తీసినటువంటి బాల్ రెడ్ బాల్ అయితే దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ బాక్స్ 2. అది సెకండ్ బాక్స్ నుండి రావడానికి ప్రాబబిలిటీ ఎంత. ఇట్లా పర్టికులర్గా బాక్స్ నెంబర్ మెన్షన్ చేస్తే అది బేయిస్ థియరంకి వస్తుంది. ఓకే, లేదు ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద బాల్ ఈజ్ రెడ్ ఫ్రమ్ సెలెక్టెడ్ బ్యాగ్ అని మెన్షన్ చేస్తే అది బేయిస్ థియరం కిందకి రాదు. ఇట్లా పర్టికులర్గా బాక్స్ నెంబర్ మెన్షన్ చేస్తే ఇట్ బిలాంగ్స్ టు బేయిస్ థియరం. ఓకే, సో సొల్యూషన్. సో మన దగ్గర 3 బాక్సెస్ ఉన్నాయి, అందులో ఒక బాక్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో బాక్స్ ప్రాబబిలిటీ మనకి 1/3 1/3 1/3 ఉంటుంది. సో దాన్ని మనం ఈ విధంగా తీసుకుందాం. లెట్ ఈ బాక్స్ని సెలెక్ట్ చేస్తానికి కొన్ని పేర్లు పెట్టుకుందాం మనం. E1 E2 E3. లెట్ E1, E2, E3 ఆర్ ద events of selecting the boxes. Events of selecting the boxes. ఓకే, బాక్స్ని సెలెక్ట్ చేస్తానికి వాటికి మనం E1 E2 E3 అనే పేరు పెట్టుకుందాం రెస్పెక్టివ్లీ. ఓకే, దేర్ఫోర్ బాక్స్ ప్రాబబిలిటీ ఈ విధంగా మనం మెన్షన్ చేయొచ్చు, అన్నిటికీ ఈక్వల్గా ఉంటుంది. P of E1 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఫస్ట్ బాక్స్, P of E2 probability of selecting second box, P of E3 probability of selecting third box. So box probability రాయడం చాలా ఈజీ. సో ప్రాబబిలిటీ అంటే ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సో మన దగ్గర ఎన్ని బాక్సులు ఉన్నాయి? మన దగ్గర 3 ఉన్నాయి. అది మనం కింద నోట్ చేసుకోవాలి. అందులో మనం ఎన్ని బాక్స్ని సెలెక్ట్ చేస్తున్నాం? వీ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ 1 బాక్స్. మనం ఒక బాక్స్ని సెలెక్ట్ చేస్తున్నాం. మన దగ్గర మొత్తం బాక్సులు ఎన్ని ఉన్నాయి అనేది కింద రిప్రజెంట్ చేయాలి. మనం ఎన్ని బాక్స్ని సెలెక్ట్ చేస్తున్నామో పైన చూపించాలి. ఓకే, 1 బాక్స్ ఈజ్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ 3. మన దగ్గర 3 ఉన్నాయి, అందులో ఒకటి తీసుకున్నాం మనం. సో ప్రాబబిలిటీ ఈజ్ 1/3. ఒకవేళ 2 బాక్సులు ఉన్నట్లయితే 1/2 1/2 వచ్చేస్తుంది. మనకు ఎక్కువగా 2 బాక్సులు 3 బాక్సులు ఉన్న ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఓకే, సో ఇది బాక్స్ ప్రాబబిలిటీకి సంబంధించి. అలా ఒక బాక్స్ని చూజ్ చేసిన తర్వాత అండ్ ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఇట్. ఓకే, అందులో నుండి ఒక బాల్ తీస్తున్నారు. ద బాల్ ఈజ్ రెడ్, అలా తీసిన బాల్ రెడ్ బాల్ అయితే దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ బాక్స్ 2. అది సెకండ్ బాక్స్ నుండి రావడానికి ప్రాబబిలిటీ ఎంత. సో ఇది కనుక్కోవడానికి ముందు మనం బాల్ ప్రాబబిలిటీ అంటే రెడ్ బాల్ తీస్తున్నారు కాబట్టి రెడ్ బాల్ ప్రాబబిలిటీ కనుక్కోవాలి. దానికి సంబంధించి ఒక పేరు పెట్టుకుందాం. లెట్ ఆర్ బీ ద ఈవెంట్, ఆర్ బీ ద ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఏ రెడ్ బాల్. ఒక రెడ్ బాల్ డ్రా చేయడానికి దానికి మనం క్యాప్లర్ అనే పేరు పెట్టుకున్నాం. సో అప్పుడు ఒక్కొక్క బాక్స్లో రెడ్ బాల్ ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది దానికి సంబంధించి మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ ఇన్ ద ఫస్ట్ బాక్స్. దీని మీనింగ్ ఏంటంటే మనం న్యూమరేటర్లో ఉన్నదానికి మనం ప్రాబబిలిటీ కనుక్కుంటున్నాం. ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ ఇన్ ద ఫస్ట్ బాక్స్. ఫస్ట్ బాక్స్కి 1, సెకండ్ బాక్స్కి 2, థర్డ్ బాక్స్కి 3 అనే పేరు పెట్టుకున్నాం మనం. సో ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ ఇన్ ద ఫస్ట్ బాక్స్. దీని ఫార్ములా ఏంటంటే ఇక్కడ కూడా ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సో మనం రెడ్ బాల్ ప్రాబబిలిటీ కనుక్కుంటున్నాం కాబట్టి ఫస్ట్ బాక్స్లో రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం పైన రిప్రజెంట్ చేయాలి. కింద టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ద ఫస్ట్ బాక్స్. ఫస్ట్ బాక్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 1 + 2 3, 3 + 3 6. ఓకే, కింద ఫస్ట్ బాక్స్లో మొత్తం బాల్స్ ఎన్ని ఉన్నాయో రాయాలి.
పైన మనం రెడ్ బాల్ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఇన్ ద ఫస్ట్ బాక్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ద ఫస్ట్ బాక్స్. అది బాల్ ప్రాబబిలిటీ కనుక్కోవడానికి సంబంధించిన ఫార్ములా. మనం ఇక్కడ రెడ్ బాల్ డ్రా చేస్తున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఇన్ ద ఫస్ట్ బాక్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ద ఫస్ట్ బాక్స్. ఓకే, సో ఇక్కడ 3 1 జా 3 2 జా 1/2 వచ్చేస్తుంది. ఇదే విధంగా మనం P ఆఫ్ R/E2 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ ఇన్ ద సెకండ్ బాక్స్. సెకండ్ బాక్స్లో రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ది వైట్, రెండోది బ్లాక్, మూడోది రెడ్. సో ఒక రెడ్ బాల్ ఉంది. అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఆర్ 2 + 1 + 1 4. సో మొత్తం 4 బాల్స్ ఉన్నాయి. సో ఇన్ ద సిమిలర్ వే ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ ఇన్ ద థర్డ్ బాక్స్. సో ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఇన్ థర్డ్ బాక్స్ ఈజ్ 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 4 + 5 9 + 3 12. సో ఇక్కడ 3 1 జా 3 4 జా క్యాన్సిల్ అవుతుంది. కంటిన్యూషన్. సో నెక్స్ట్ మనం ఏమి కనుక్కోవాలో నోట్ చేద్దాం. హియర్ we have to find the probability of box 2 when a red ball is drawn. When a red ball is drawn, ఒక రెడ్ బాల్ తీసినట్లయితే, ఒక రెడ్ బాల్ డ్రా చేసినట్లయితే ఆ రెడ్ బాల్ సెకండ్ బాక్స్ నుండి రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇది ర్యాండమ్ ఎక్స్పెరిమెంటు, అది ఎలాగైనా జరగవచ్చు. సో దట్ ఈస్ మనం కనుక్కోవాల్సింది ప్రాబబిలిటీ ఆఫ్, మనం బాక్స్ 2 ప్రాబబిలిటీ కనుక్కోవాలి కాబట్టి దానికి మనం E2 అనే పేరు పెట్టుకున్నాం. P ఆఫ్ E2 బై, అందులో మనం ఏ బాల్ తీస్తున్నామో కింద రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ వీ హ్యావ్ టు ఫైండ్. ఓకే, ఇది మనం కనుక్కోవాల్సింది P ఆఫ్ E2 బై R. ఓకే, ఇది బాల్ ప్రాబబిలిటీ, ఇది బాక్స్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ ఆఫ్ సెకండ్ బాక్స్ వెన్ ఏ రెడ్ బాల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఇట్. మనం బాక్స్ 2 ప్రాబబిలిటీ కనుక్కోవాలి, అందులో మనం ముందుగా ఒక రెడ్ బాల్ తీస్తున్నాం. ఓకే, మరి దీనికి సంబంధించిన ఫార్ములా మనం చూద్దాం. Therefore, according to Bayes' theorem, Bayes' theorem బేస్ చేసుకొని P ఆఫ్ E2 బై R అనేది మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఇది సెకండ్ బాక్స్ ప్రాబబిలిటీ కాబట్టి సెకండ్ బాక్స్కి సంబంధించినటువంటి ప్రాబబిలిటీస్ని మనం పైన నోట్ చేయాలి, కింద అన్ని బాక్సులకి సంబంధించిన ప్రాబబిలిటీస్ మనం నోట్ చేసుకోవాలి. సో సెకండ్ బాక్స్కి సంబంధించిన ప్రాబబిలిటీస్ అంటే అందులో బాక్స్ ప్రాబబిలిటీ ఉంది, అందులోనే రెడ్ బాల్ ప్రాబబిలిటీ కూడా ఉంది. ఓకే, సో ఇది సెకండ్ బాక్స్ ప్రాబబిలిటీ, అందులో రెడ్ బాల్ ప్రాబబిలిటీ. ఈ విధంగా కింద మొత్తం బాక్సులన్నిటికీ రాయాలి, పైన మనం ఏ బాక్స్కి అయితే కనుక్కుంటున్నామో వాటికి సంబంధించినవి నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఫస్ట్ బాక్స్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ ఇన్ ద ఫస్ట్ బాక్స్. ఇలానే సెకండ్ బాక్స్లో ప్రాబబిలిటీ ఆఫ్ సెకండ్ బాక్స్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ ఇన్ ద సెకండ్ బాక్స్. Probability of third box and probability of red ball in the third box. Okay, so ఈ విధంగా ఉంది. Now we have to substitute the values. So box probabilities అని మన దగ్గర 3 బాక్సెస్ ఉన్నాయి, ఒక బాక్స్ తీస్తున్నా. సో బాక్స్ ప్రాబబిలిటీ అనేది మనకు 1/3. సో P ఆఫ్ R/E2 రెడ్ బాల్ ప్రాబబిలిటీ ఇన్ సెకండ్ బాక్స్. సో అది 1/4. ఓకే, సో P ఆఫ్ E1 1/3
P of R by E1 1/2. First box లో రెడ్ బాల్ ప్రాబబిలిటీ 1/2. నెక్స్ట్ సెకండ్ బాక్స్ ప్రాబబిలిటీ 1/3. సెకండ్ బాక్స్లో రెడ్ బాల్ ప్రాబబిలిటీ 1/4. నెక్స్ట్ థర్డ్ బాక్స్ ప్రాబబిలిటీ 1/3. థర్డ్ బాక్స్లో రెడ్ బాల్ ప్రాబబిలిటీ అది కూడా 1/4. ఓకే, సో డినామినేటర్ అన్నిట్లలో మనకి 1/3 ఉంది. 1/3 కామన్ తీసుకొని దీంతో మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 1/3 ఇంటూ 1/4 బై డినామినేటర్లో 1/3 కామన్ తీస్తే 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/4. ఓకే, సో ఈ 1/3 క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఇక్కడ నేను చేస్తాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా చేసేయచ్చు. 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/4. సో ఇది 1/2 అంటే మనం ₹1 ట్రీట్ చేసుకుందాం, ₹0.5. 1/4 అంటే రూపాయల 4/4 పావల, ఇది కూడా పావల 1/4 అంటే. ఓకే, పావల ప్లస్ ₹1 ప్లస్ రూపాయి. ఓకే, 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/4. ఓకే, ఇది రూపాయల సగం, ఇది రూపాయల 4/4, ఇది రూపాయల 4/4. సో 1/2 అంటే ₹1. 1/4 అంటే పావల, 1/4 అంటే పావల ప్లస్ పావల, ₹1 ప్లస్ ₹1. ఓకే, సో ఇట్స్ LCM is 1 totally. Okay, therefore finally the answer is P of E2 by R is equal to 1/4. That is the answer.